గురువు గారి గురించి నీకు తెలుసు కదా, ఈ పాటికి లోపల గుటాయించేసి ఉంటారు. నాకు తెలుసు కదరా, నేను చెప్పేది విను. గురువుగారు తెలుపుగా వెళ్ళి ఎరుపుగా వచ్చారండి. గురుగారు మమ్మల్ని అందరినీ బయట వదిలేసి ఇన్స్పెక్టర్ తో హోలీ ఆడొస్తున్నారా? ఎరా హోల్స్ పడేలాగా బాడీని కొల్లబొడి చేస్తే మీకు హోలీ పండగలా కనిపిస్తుందిరా? ఏంటది? ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కొట్టాడా? ఇన్స్పెక్టర్ వదిలిపెట్టు. నువ్వెళ్ళిన ఆ పోలీసోడు కొల్లబొడి చేస్తాడ్రా. మనకి విరోధి ఆ పోలీసోడు కాదురా. ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్ వచ్చిందిరా. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే ఆ పోలీసోడు నా బాడీ మీద విశ్వరూపాన్ని చూపించాడ్రా. ఆ ఫోన్ చేసింది నేనేరా గొట్టం. ఒక్క ఫోన్ కాల్ తో నిన్ను ఎలా కుమ్మించేసాను చూసావా? రాజకీయాల్లో ఎత్తులేసి గెలవచ్చు, మరి ఇలా వెన్నుపోటు పొడిచి గెలవకూడదురా. మా గురువు గారితో పెట్టుకుంటే నీ అంతు చూస్తాను. దమ్మున్న మగాడు ఎదురుగా వచ్చి కొడతాడు. నీకు దమ్ముంటే మా గురువు ఎదురుగానే ఉన్నాడు, కొట్టి చూడు. వీడో పెద్ద పుడింగ్. సరిపోద్దా? చాలన్నా. ఇంత మంచి ఐడియా నీకెందుకు వచ్చిందిరా? మరి ఏం చేయమంటావు గురువా? అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నేను గమ్మునుంటే బాగుంటదా? అందుకని ఇలాంటి ఐడియాలు ఇస్తావా? మాట్లాడుకుంటే సరిపోతే కొట్టుకోవడం ఎందుకురా? నాతో మాట్లాడడానికే భయపడతావు, నాకు నువ్వు పోటీ ఏంట్రా? కానీ నేను నిన్ను పోటీదారుడిగా ఎంచుకున్నాను. రాబోయే ఎలక్షన్ లో నిలబడి చూపిస్తా. ముందు ఇక్కడ సరిగ్గా నిలబడరా, అప్పుడు అక్కడ నిలబడదు గాని. పదనరా. ఇలా 10 మందిలో కొట్టి పబ్లిక్ గా మీ ఇమేజ్ డ్యామేజ్ చేశాడు కదా గురు. డ్యామేజ్ అయిన ఇమేజ్ ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసురా. రేపే షకీలని తీసుకొచ్చి షకీల కాలంత లేవు నీ షకీలని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం అరేంజ్ చేసి తెర చిరిగి చిరిగి చిరిగిపోయేలా చేస్తారా? ఏ డ్రెస్ లో వస్తుందంటావురా? డ్రెస్సే లేకుండా వస్తే బాగుంటుంది. మాతృమూర్తి, మీ మాతృత్వాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. లక్షల మందిని మట్టుపెట్టి సామ్రాజ్యాలు కూల్చిన ఈ వీరుడికి సంఖ్యలో ఒక లెక్క. రత్నమా, మీ నాన్నగారి అడుగుజాడల్లో నడిచినందుకే నీకు ఈ రోజు సంఖ్యలు వేశారు. బానిసవి కాదు కదా, భరతమాత కోసం బయలుదేరు. సంఖ్యలు తెంచుకుని బయలుదేరు. ఒరేయ్, షకీలా సగం బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటదిరా. ఫుల్ గా చీర చుట్టేసి చీరాకు తెప్పిస్తావేట్రా ఎదవా? అయ్యో, ఏంటి పళ్ళట్టుకుని వచ్చావు? పళ్ళిచ్చి పాత పగని చెరిపేద్దామని వచ్చాను. చెరిపేయడానికి ఇది ఇంటి ముందేసిన ముగ్గు కాదు, 3 తరాల పగ. తీరా కత్తి అవసరం లేదు, నువ్వు ఊరుకో. ఆడు తెచ్చిన ఆరెంజ్ పళ్ళు తీరా. నువ్వు తీయమంటుంది దాన్నే. ఒల్చుకొని తింటే బాగుంటాయి. తొక్క తీయకుండా తోసేస్తారా మొసలి కుక్క? మీరందరూ ఇప్పటి వరకు నన్ను పగవాడిగానే చూసుంటారు. డెఫినెట్లీ. కానీ నేను మీతో ఉంటూ మీ ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు మన 2 కుటుంబాలు పగతో కాకుండా ప్రేమతో ఉండేవి. 5 సంవత్సరాల నుంచి లేపని చేయి నీ ఆరెంజ్ కోసం లేపావు కదరా మొసలు నా కొడక. ఎప్పుడైతే మన ఊరికి ఎలక్షన్స్ వచ్చాయో అప్పటి నుండి ప్రేమగా ఉండాల్సిన మన కుటుంబాలు పగతో రగిలిపోతున్నాయి. ఆ పగ 2 తరాలను దాటుకుంటూ ఇప్పుడు 3వ తరం దాకా వచ్చింది. దీనికి ముగింపు పలకడం కోసం నేనే మీ ముందుకొచ్చి నిలబడ్డాను. తాతా, నాకు చిన్నప్పుడు చందమామను చూపించి కథలు చెప్పేవాడివి. ఆ రోజు అమావాస్య, చందమామ రాలేదు. అయినా నువ్వు కథ చెప్పావు, గుర్తుందా తాత? చందమామ పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిందని చెప్పావు కదా, గుర్తుందా? ఏ నాయనా, ఇంకా ఆ కథను జ్ఞాపకం పెట్టుకున్నావా? నువ్వు నాకెప్పుడైనా చెప్పావురా? 3 ఏళ్లకే ఆడికి 3 వచ్చే కథలు చెప్పావు కదరా మొసలు నా కుక్క. ఆ రోజు నుండి ఎప్పుడు చందమామను చూసినా మీరే నాకు గుర్తొస్తారు తెలుసా? బాధపడకండి, మీకు గతం గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. ఇప్పుడు ఎందుకురా అందరూ అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు? అయ్యో, ఇది చెప్పే సోది అంత సెంటిమెంట్ ఏం కాదే. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆడు మన కుటుంబం గురించి ఏమనుకుంటాడు? అందరూ కళ్ళు తుడుచుకోండి. డాడీ కళ్ళు తుడుచుకో. తోడవరా కళ్ళు.